తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. మన గుడి మన బాధ్యత. ప్రతిరోజు మన టెంపుల్కి వెళ్తాం, పూజ చేస్తాం, కొబ్బరికాయలు కొంటాం, పువ్వులు కొంటాం, ఇంకా దేవుడికి మనం సమర్పిస్తాం. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆ పువ్వులు, ఆ కొబ్బరికాయలు అవి ఏమవుతాయా అన్నది? ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో మనం అదే చూడబోతున్నాం. అసలు ఏంటిది రీసైకిల్, రీయూజ్, రీఇన్వెంట్ అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, దీనివల్ల మన వైజాగ్ ఉపయోగం ఏంటి, ఎన్విరాన్మెంట్లో ఏం చేంజెస్ వచ్చాయని మనం వాళ్ళ నోటితోటి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, మీ పేరు? శ్రావణి చిట్టూరి. ఓకే మ్యామ్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఐఎమ్ PhD in yoga అండి, అండ్ ఐ వర్క్ యాజ్ అ గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ యోగా డిపార్ట్మెంట్. ఐ టేక్ అకాడమిక్ క్లాసెస్ ఇన్ యోగా డిపార్ట్మెంట్. ఓకే మ్యామ్, ఇప్పుడు మీది కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, రీయూజ్, రీసైకిల్, రీఇన్వెంట్ అనేది మేము చాలా విన్నాం వైజాగ్లో. అదేంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, సో ఈ RRR మిషన్ అనేది మా రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్న మిషన్ అనమాట. అది RRR. సో రీయూజ్, రీసైకిల్ అండ్ రీఇన్వెంట్. సో ఈ రీయూజ్, రీసైకిల్ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం మేము టేకప్ చేసిన మిషన్ అనమాట. రీఇన్వెంట్ అనేది మేము రూరల్ యూత్ ఆర్ ట్రైబల్ యూత్ని వాళ్ళ స్కిల్ చేసి వాళ్ళని జాబ్స్లో ఆర్ లైఫ్లో సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేసే ప్రాక్టీస్లో యూజ్ చేద్దాం అనుకున్న మెజర్ అనమాట రీఇన్వెంట్ అనేది. ఓకే, అయితే ఇప్పుడు మన టెంపుల్ వేస్టేజ్ ఏదైతే మన పువ్వులు కానీ, దీపాలు కానీ, టర్మరిక్ అదే పసుపు కానీ ఏమైనా యూజ్ చేస్తే దాన్ని మళ్ళీ కంపోజ్ చేసే అనే ఐడియా ఎలా వచ్చింది? సో ఇప్పుడు బేసిక్గా మనము పొల్యూషన్ అంటే బయట బీచ్లోనో లేకపోతే పార్క్స్లోనో లేకపోతే హోమ్లో వేస్ట్ జనరేట్ అయినప్పుడు అదే మనం పొల్యూషన్ అనుకుంటాం. కానీ మనము టెంపుల్స్లో జరిగే పొల్యూషన్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. కానీ చాలా ఈ పూజలప్పుడు, పండగలప్పుడు మనం చేసే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కానీ చాలా వేస్ట్ జనరేట్ అవుతుంది. ఫ్లవర్స్, ఫ్రూట్ పీల్స్, ఆకులు, లీవ్స్, తర్వాత ఈ కోకోనట్స్ అండ్ అదర్ టెంపుల్ బేస్డ్ ప్రోడక్ట్స్ చాలా యూజ్ చేస్తాం. అవన్నీ జనరల్గా తీసేసి వాటర్ బాడీస్లో కానీ, డ్రైన్స్లో కానీ పడేసి, లేకపోతే ల్యాండ్ ఫిల్స్లో కానీ పడేసి డిస్పోజ్ చేసేస్తాం, గార్బేజ్ క్రియేట్ చేసి. సో అప్పుడు అది పొల్యూషన్ కింద జనరేట్ అవుతుంది, పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. సో టెంపుల్లో మనం చాలా హోలీగా చేసామనుకున్న ప్రాక్టీస్ అది యాక్చువల్గా ఎన్విరాన్మెంటల్ డీజనరేషన్కి సపోర్ట్ చేస్తుంది. సో అది ఆ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రప్షన్ని మనం స్టాప్ చేయాలని టెంపుల్ ప్రాజెక్ట్ లాగా స్వచ్ఛ దేవాలయం ప్రాజెక్ట్ అని మేము స్టార్ట్ చేసాం అనమాట, రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ వాళ్ళు. సో మేము ఏంటంటే రీసైక్లింగ్ బిన్స్ పెట్టాము. రీసైక్లింగ్ బిన్స్లో ఈ టెంపుల్లో జనరేట్ అయిన వేస్ట్ అంటే ఫ్లవర్స్, యూజ్డ్ ఫ్లవర్స్, లీవ్స్, ఫ్రూట్ పీల్స్, అలాగే పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ ఆర్గానిక్ వేస్ట్ అంతా ఆ బిన్లో వేసి మైక్రోబ్స్ యాడ్ చేసి లేయర్ బై లేయర్ దాన్ని అలాగ బిల్డ్ చేసి డీకంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దానివల్ల జనరేట్ అయిన ఫ్లూయిడ్ని ఫర్టిలైజర్ లాగా మళ్ళీ మన ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ, మన గార్డెన్స్లో కానీ, లేకపోతే వెజిటబుల్ గార్డెన్స్లో కానీ ఎక్కడైనా వాడుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట అది. ఓకే, అయితే ఈ బిన్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం మీకు కాంట్రిబ్యూషన్ ఎవరైనా ఇచ్చారా, లేదంటే జస్ట్ క్లబ్లో మెంబర్స్ మీరు ఒక 4-5 మంది కలిపి తీసుకున్నారా? వాట్ ఈజ్ ఇట్? ఎప్పుడు మేము రోటరీ మా క్లబ్లో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మేము క్లబ్ గ్రూప్లో మేము ప్రాజెక్ట్ని అనౌన్స్ చేస్తాం. అనౌన్స్ చేసాక మా మెంబర్స్ అందరూ కూడా స్పాన్సర్షిప్స్తో ముందుకు వస్తారు. సో మేము అలా మీట్ అయ్యాం ఈ క్లబ్ ప్రాజెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ అనమాట. సో దీని ప్రాజెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంతైనా చెప్పగలరా? ఈ ప్రాజెక్ట్కి మొత్తం 1,87,000 అయిందండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పే ముందు ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ 5 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్, రీసైక్లింగ్ ఆఫ్ టెంపుల్ వేస్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫ్రూట్స్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఆర్గానిక్ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడం కాకుండా ప్లాస్టిక్ని మినిమల్ ఆర్ జీరో ప్లాస్టిక్ యూసేజ్ మెజర్ ఒకటి స్టార్ట్ చేసాం. అంటే టెంపుల్కి వచ్చిన డివోటీస్ అందరూ కూడా బాటిల్స్లో మిల్క్ అని లేకపోతే
టెంపుల్కి సంబంధించిన స్టఫ్ వాట్ ఎవర్ తీసుకొచ్చి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ బ్రింగ్ అబౌట్ అవేర్నెస్ టు ద డివోటీస్ దట్ ఈ మినిమల్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా జీరో చేయడం కానీ లేకపోతే మినిమల్ యూసేజ్కి కానీ మేము అవేర్నెస్ తేవాలని అదొకటి స్టార్ట్ చేసాం. సో మేము ఇక్కడ ప్లాస్టిక్ కలెక్షన్ బిన్ ఒకటి పెట్టాం. సో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వదిలేయచ్చు. ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా ప్లాస్టిక్ రీసైక్లింగ్ కలెక్షన్ సెంటర్కి వెళ్తుంది. దానికి కూడా ఒక వెండర్ ఉన్నారు మాకు, మిస్సెస్ షాలిని అని చెప్పి. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ ద ప్లాస్టిక్ దట్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ద టెంపుల్. అలాగే ఇక్కడ టెంపుల్కి వచ్చే డివోటీస్కి అది ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి టెంపుల్కి మాత్రం సస్టైనబుల్ ప్రోడక్ట్ ఐటమ్స్లోనే వాళ్ళు ఆ టెంపుల్ రిలేటెడ్ స్టఫ్ తెచ్చుకోవాలి. బీఎట్ కోకోనట్ వాటర్ ఆర్ మిల్క్ ఆర్ వాట్ ఎవర్ స్టీల్ కంటైనర్స్లో కానీ గ్లాస్ కంటైనర్స్లో కానీ తెచ్చుకోవాలని చెప్పి టెంపుల్ ఆర్గనైజర్స్ అండ్ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అది దాంతోపాటు ప్లాంటేషన్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ ప్లాంట్స్, తులసి, ఉసిరి ఆర్ ప్లాంటేషన్ ఆఫ్ హోలీ ప్లాంట్స్ లైక్ మారేడు, అలాగా ఒక చిన్న ఏరియా తీసుకొని టెంపుల్కి పనికొచ్చే ప్లాంట్స్ని, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ని కూడా ఇక్కడ ప్లాంటేషన్ డ్రైవ్ ఒకటి స్టార్ట్ చేసాం. యూ కెన్ సీ ద గార్డెన్ దేర్. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, టెంపుల్లో చిన్న ప్లేస్ ఒక కార్నర్ తీసుకొని రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసి, అంటే బేసిక్గా టెంపుల్ షుడ్ బీ లైక్ అ సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ సఫిషియంట్ ప్లేస్ అనమాట. వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ ఆల్సో ఫ్లవర్స్, మేజర్గా ఫ్లవర్స్ అండ్ ఆల్సో రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడం వల్ల వాటర్ లెవెల్స్ తగ్గకుండా టెంపుల్కి సఫిషియంట్గా హెల్ప్ అయ్యేలాగా వాటర్ లెవెల్స్ అదొకటి కూడా ఇంక్లూడ్ చేసాం. ఈ స్వచ్ఛ దేవాలయం ప్రాజెక్ట్ అంటే ఈ మొత్తం మెజర్స్ అన్నీ అనమాట. నాట్ జస్ట్ రీసైక్లింగ్ ఆఫ్ టెంపుల్ వేస్ట్ బట్ ఆల్ ది మెజర్స్ ఇంక్లూడ్ స్వచ్ఛ దేవాలయం ప్రాజెక్ట్. సో ఇది వైజాగ్లో ఇంకే ఏ టెంపుల్స్లో మీరు ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు? ఇంకా అప్కమింగ్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్లో మీరు చూస్తున్నారా? మా ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ ఎండ్లో మేము పాండురంగపురంలో కూడా సేమ్ ఇదే ప్రాజెక్ట్ 2 అక్కడ లాంచ్ చేసాం. అది కూడా మొన్న జూలై 19th స్టార్ట్ చేసాం వాళ్ళ టెంపుల్లో కూడా, కాళీమాత టెంపుల్లో. సో 2 ప్రాజెక్ట్స్ చేసాం మేము ఇప్పుడు, స్వచ్ఛ దేవాలయం ప్రాజెక్ట్స్. సో ఇంకా ఏ ప్రాజెక్ట్స్ అయినా చేశారా ఏదైతే సొసైటీకి చాలా హెల్ప్ఫుల్ అయ్యింది? లేదు అని అంటే ఇట్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్ త్రూ దిస్ ఎన్విరాన్మెంట్ టు సేవ్ ఎన్విరాన్మెంట్ బేసిక్గా చెప్పాలంటే. యా, సో మా ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్ మేము చేసిన మా మిషన్ RRR కాబట్టి, రీయూజ్ అండ్ రీసైకిల్ అండ్ రీఇన్వెంట్ కాబట్టి మేము స్మోక్లెస్ చూలా ప్రాజెక్ట్ ఒకటి చేసాం. అది స్మోక్లెస్ చూలాస్ అంటే స్మోక్లెస్ స్టవ్స్ బేసిక్గా. సో స్మోక్ ఎక్కువ వచ్చి చాలా కుకింగ్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఆ ఫైర్ వుడ్ వాడుతూ విపరీతమైన స్మోక్ జనరేట్ అయినప్పుడు వాళ్ళకి లంగ్ డిసీజెస్ వచ్చి చాలామంది లంగ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారని అదొక అబ్జర్వేషన్ ఉంది. సో మేము మల్లిపాడు అనే విలేజ్ని, ఆ ఎంటైర్ విలేజ్కి హౌస్ హోల్డ్స్, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంతో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 40 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అక్కడ. సో ఇట్స్ ట్రైబల్ విలేజ్ నియర్ పాడేరు అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 2.5 hours డ్రైవ్. సో ఆ విలేజ్ మొత్తానికి 40 స్మోక్లెస్ చూలాస్ ఒకటి ఇచ్చాం. సో దట్ అక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని చేయడం అండ్ ఆల్సో హెల్త్ ఫర్ ద విమెన్ ఆఫ్ ద హౌసెస్, హెల్త్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అవసరం ఉందని తెలిసి ఆ ప్రాజెక్ట్ కూడా మేము చేసాం. వావ్, ఇట్స్ ట్రూలీ అ గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పచ్చు. ఎక్సెప్ట్ దిస్ ఎన్విరాన్మెంట్ మీరు ఇంకేమైనా చూస్తారా? లైక్ ఇంకేమైనా సెక్టర్స్లో అయినా మీరు చూసి దానికి కూడా మనం ఇంకొంచెం బాగా చేద్దాం, రీబిల్డ్ చేద్దాం అనే థాట్ ఉందా? సో ఎన్విరాన్మెంట్ ఈజ్ వన్ ఏరియా ఫర్ రోటరీ ఇంటర్నేషనల్. ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్షన్లో భాగంగా మేము ఎవ్రీ ఇయర్, నాట్ జస్ట్ 1 year, ఎవ్రీ ఇయర్ వినాయక చవితి ముందు రోజు ఈకో ఫ్రెండ్లీ గణేషాస్ సంపత్ వినాయక్ టెంపుల్ ముందు కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ RCVC రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ కంపల్సరీగా 1000 గణేషాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫ్రీ eco friendly ganeshas. This project is in collaboration with Polak School. Yeah. Okay. So RCVC and Polak School together does that project. వాళ్ళు కూడా మా క్లబ్ మెంబర్సే. సో ఇట్స్ అ జాయింట్ ప్రాజెక్ట్. అపార్ట్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మాకు మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఇస్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత
హెల్త్ అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, దెన్ సపోర్టింగ్ ఆర్ఫనేజెస్. All these are our focus areas. Any service for the community or to the society is in our focus area for Rotary. ఓకే, సో దీంతో పాటు మీ గవర్నమెంట్తో ఏదైనా కొలాబరేషన్స్ ఉన్నాయా ప్రెసెంట్ ఇప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళకి? Right now, మా club, we are just working towards a good collaboration project with the government. We still have to, it could be this only Swachh Devalayam project in a bigger level. ఎందుకంటే జీవీఎంసీ కమిషనర్ వచ్చినప్పుడు లాస్ట్ టైం ఆయన ఈ ప్రాజెక్ట్ చాలా నోవెల్గా ఉంది, చాలా మంచి ఇనిషియేటివ్ అని చెప్పి గవర్నమెంట్కి ఒక మోడల్ ప్రాజెక్ట్ లాగా ఇది చూపించవచ్చు మనం, టు ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్స్ ఇన్ ఆల్ టెంపుల్స్. బికాస్ చాలా టెంపుల్స్ గవర్నమెంట్ కింద ఉంటాయి కదా, గవర్నమెంట్ కంట్రోల్లో. సో వాళ్ళకి కూడా ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్లా చూపిస్తే government can also take measures to initiate this project in many temples. డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అప్కమింగ్ డేస్ మొత్తం పూజా డేస్, లైక్ ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, నెక్స్ట్ వినాయక చవితి, దసరా, ఇప్పుడైతే మరి ఇంకా కౌంట్ ఎక్స్ట్రా కౌంట్లో ఉంటుంది. సో మీరు వచ్చే ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాధ్యతగా ఇప్పుడు అక్కడ చూస్తే మేము ఒక మంచి స్లోగన్ పెట్టామండి, మన గుడి మన బాధ్యత. ఎందుకంటే గుడే కాదు, మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా మన బాధ్యతే కదా. మనం వీ లివ్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. సో మన బాధ్యతగా పూజ చేసుకున్నా, ఏదన్నా పండగ చేసుకున్నా కూడా ఒక బాధ్యతతో మనం చేసుకోగలిగితే, అది ఎక్కువ పూలు ఆఫర్ చేయడమో, ఎక్కువ కోకోనట్స్ ఆఫర్ చేయడమో ఎక్కువ భక్తి ఉన్నట్టు కాదు కదా. ఇట్ ఈస్ బేసికలీ మనం మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా హోలీగా కన్సిడర్ చేసి మనము దాన్ని బాధ్యతతో పరిరక్షించుకోవడం ఇంపార్టెంట్. సో ఆ బాధ్యతతో కూడిన భక్తి మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. అదే నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్ ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం. ఇది నాట్ ఓన్లీ ఫర్ రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్, ఇది మన వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు రాబోయే రోజుల్లో, అది కూడా పూజల టైంలో వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మన ఎన్విరాన్మెంట్కి కూడా సపోర్ట్ చేసుకుంటూ చాలా కామ్గా ఉందాం వచ్చే రోజుల్లో కూడా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.